మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం చీపురుపల్లిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సభలో ప్రసంగిస్తూ ఉండగా కుప్పకూలిపోయారు. దీంతో కార్యకర్తలు బొత్సని ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయన విజయనగరం చీపురుపల్లిలో పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడ ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోపక్క ఆయన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది ఇమీడియట్ గా. అయితే ఆయన అక్కడే హాస్పిటల్లో విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఆయనకి చికిత్స అయితే జరిగినట్టు మనకు తెలుస్తోంది. ఒకసారిగా ఆయన స్టేజ్ పైనే కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మేము ఇమీడియట్ గా పక్కనే ఉన్న వాళ్ళంతా కూడా ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. విజయనగరం చీపురుపల్లిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. సభలో ప్రసంగిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు డీటెయిల్స్ వెల్లడించాల్సిన అవసరం ఉంది.